7వ తేదీ రోజు ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రామరాజ్యం పేరుతో ఆయన్ని దాడి చేసి తీవ్రంగా హింసించడం జరిగిందో, దీనికి బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్ద మొత్తంలో ఆయనకు మద్దతు పలకడానికి ఈరోజు ఆయన్ని కలవడానికి వచ్చాయి. అదేవిధంగా వారు కూడా బ్రాహ్మణ వ్యవస్థపై చేసిన దాడిగా వర్ణిస్తూ ఆయనకు మద్దతు తెలపడానికి ఈరోజు మనకు బ్రాహ్మణ సంఘాల తరపున రావడం జరిగింది. దానికి సంబంధించి మరి వారు ఎందుకు వచ్చారు, ఏ విషయంలో వారికి మద్దతు తెలుపుతున్నారు, ఈ విషయంపై వారిని ఒక్కొక్కరిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు భాస్కర్ భట్ల రామశర్మ. తెలంగాణ అర్చక సమాఖ్యకి హానరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అర్చక సంక్షేమ నిధికి సభ్యుడిగా పనిచేశాను. 96 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మాకు అంటే సౌందరరాజన్ గారు మా వెంట తిరిగిన వ్యక్తి. 96, 97, 98లో అర్చకుడి వేతనం కేవలం 200 రూపాయలు, 300 రూపాయలు ఆ వేతనంతో ఉండే స్థితి మాది. సమాజం మా కోసం ఏమైనా వస్తుందంటే వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు సౌందరరాజన్ గారు మా వెంట ఉండే అర్చక వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని, దేవాలయాలకున్న ఆస్తులని ఒక దారికి తీసుకొచ్చిన వ్యక్తి సౌందరరాజన్ గారు. ఆయన అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్టర్గా ఉన్నారు. అయినా సరే అర్చక వ్యవస్థ కోసం, దేవాలయ వ్యవస్థ కోసం, ఆస్తుల కోసం ప్రాణాన్ని తెగించి పోరాడాడు మాతో. అటువంటి వ్యక్తి చిలుకూరు అంటే ఎవరికి తెలియని రోజుల్లో 2000లో చిలుకూరులో ఈ ప్రదక్షిణం అనేది ఒకటి ప్రజల లోపల ఉత్తేజపరిచి ప్రజలు ఇక్కడికి వచ్చేటట్టుగా ఆయన శక్తిని దీనికి ధారపోసి ఈ రోజున చిలుకూరు దేవాలయం ఒక ఇండియా వ్యవస్థకే కాదు ప్రపంచానికి తెలిసేట్టుగా చేసిన వ్యక్తి ఆయన. వీసా బాలాజీ అంటారు. అటువంటి తీసుకొచ్చిన వ్యక్తి సౌందరరాజన్ గారు. ప్లస్ దేవాదాయ శాఖని ఆస్తులు కాపాడడానికి చట్ట సవరణ చేయించి అర్చక వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని ఒక దారికి తీసుకొచ్చిన వ్యక్తిని. ప్లస్ ఈ గుడి అంటే ఎవరికి తెలవని రోజుల్లో ఈ గుడి కోసం వీసా బాలాజీ అనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి సౌందరరాజన్ గారు, గోపాలకృష్ణ గారు, రంగరాజన్ గారు. వారు ముగ్గురు పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. అయినా సరే పిల్లలు వాళ్ళ అది చూసుకోకుండా దేవాలయ వ్యవస్థ ఆస్తు